పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచడం నీ వాక్యం ధ్యానించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. దయగలైన ఇర్మియా జీవితంలో నువ్వు ఎంత గొప్ప దేవుడు విని మా జీవితాలు కూడా గొప్ప దేవుడు వినేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తిరిగి ఈ రోజు కోసం మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. మా పనుల్లో, మా చదువుల్లో, మా భవిష్యత్తు నీ చిత్తమే మా ఇల్లే జరిగించండి ప్రభా. సులువుగా చిక్కుబెట్టి శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడండి ప్రభా. ముఖ్యంగా ఎండాకాలంలో మరి దేవా ప్రవేశపడబడింది దేవా. ఎండాకాలం అంతా ముగిసేంత వరకు రెక్కల చాటున కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. తెగిలినైనా జ్ఞాపకం చేసుకోండి. పొలం విషయంలో ప్రార్థిస్తున్నాను. పొలానికి కరెక్ట్గా నీళ్లు సరిపోయే కృపను దయచేయండి దేవా. సహాయపడండి ప్రభా. మన నాన్నని జ్ఞాపకం చేసుకో. వారికి ఇచ్చిన పని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నాన్న జీతాలు పడతలేవు మరి ప్రభా. మాకు ఫైనాన్షియల్ ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మున్సిపాలిటీ సిబ్బంది వారు ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభుత్వం స్పందించే బడ్జెట్ మరి అనుకూలపరిచి వారికి వేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైన అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం కోసం ప్రార్థిస్తున్నాను. దేవా, ఏది అనాలోచనగా ప్రవర్తించకుండా ప్రజలకు అనుకూలమైనది, ప్రజలకి ఉపయోగకరమైనది చేసే జ్ఞానమును తనకు దయచేయండి. కృప జ్ఞానం తనకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా మరి ప్రార్థించుకుంటున్నాను. నా యేసయ్య ఉద్యోగుల కోసం కనపడుతున్న ప్రియబిడ్డల విషయంలో కూడా సహాయపడండి ప్రభా. నేను కూడా మరలా గృహానికి సిద్ధపడుతుండగా నన్ను బలపరచండి, నన్ను నిలబెట్టండి. నేను జాబ్ సెలెక్ట్ అవుటకు నన్ను దీవించండి. నేను మోటివేషన్ చేసుకొని చదువుటకు నాకు శక్తిని, బలమును, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. తగిలినైనా ప్రార్థించుకుంటున్నాను దైవ. మరి గ్రూప్ 1 విషయంలో మిగతా మరి విషయంలో ప్రభా మరి ఎవరు అనాలోచనగా మరి వారి జాబును ఎంచుకొని ముందుకెళ్ళిపోయే కృపను దయచేయండి. అనాలోచనగా ప్రవర్తించకుండా సహాయపడండి దేవానికి వందనాలు. దగ్గరలైనా మరి ఇక ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా ప్రభుత్వాన్ని స్వాధీనం ఉంచుకోండి దేవా. వీరు అలా చేశారు, వాళ్ళు అలా ఇలా చేశారని కాదు దేవా. ప్రజలకు మంచిగా చేసినప్పుడు వాళ్ళు నిలబడతారని జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దగ్గరలైనా మన అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోకున్న కుటుంబ సమస్యలు, అక్కరిలు నిమయవశంలో తీర్చండి. సెలవుగా చిక్కుబెట్టే శోధ నుండి, కీడపాయ నుండి మమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ వస్తున్న తండ్రి అయిన కొందనాలు. దగ్గరలైనా తిరిగి మార్చి నెలంతా నీ కృపలో వతపరుచుకోండి. మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్న లోను నా దేవా మరలా నేను ట్రై చేస్తుండగా నీ కృప ద్వారం తెచ్చండి. వీలైతే త్వరలో అది నాయన క్లియర్ అవుటకు, నాకు లోన్ శాంక్షన్ అవుటకు నన్ను దీవించండి. నా అక్కరల్లోనూ పాలు బాగుస్తుగా అవుటకు నీ కృప దయచేయండి ప్రభా. ప్రేమతో పంపిన ప్యాకేజీని రిసీవ్ చేసుకుంటకు నన్ను దీవించండి. నా గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. అన్ని విషయాల తోడుగా ఉన్నందుకు శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. నా ద్వారా వచ్చే మహిమల దృష్టిని దొంగిలించకుండా కంచివేయండి. సంతోషం పరిపూర్ణం చేయండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి ప్రభా. నాని దేవాలోను మరి ప్యాకేజ్ రిసీవ్ చేసుకొని తను ఇండియాకు తిరిగి వస్తాయి ప్రభా. ఇంట్లో గొప్ప స్థుతి కలిగి ఉంటాను. ఇలాంటి గొప్ప కార్యం నా దేవుడు చేశారని సాక్ష్యం చెప్పుకొని దేవా నేను స్థుతి కలిగినకు దయచేయండి ప్రభా. నాయన ఈ సంవత్సరం నా తమ్ముని వివాహం జరుగుటకు మార్గం సరళపరచండి. నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. తమరి భవిష్యత్తు విషయంలో ఎవరి ప్రకటనకై ఎవరై ఉన్నారో ప్రభా మాకు తెలియదు కదా దేవా. నీ చిత్తమే మా ఇళ్ళ ఇంటికి నడిపించండి. తమని రైల్వే జాబ్కి సిద్ధపడుతుండగా ప్రియబడిని దీవించండి. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చదివి దానికి కావాల్సిన బుక్స్ ఏమి నేను తీసుకున్నటకు దేవా, చదువుకున్నటకు ప్రియబడిను ఆయుధపించండి. తన జాబ్లో నిలబెట్టండి. ఎన్నిక చేయవాడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు నాయన. మేము ఏ పాటి వారం దేవా నిలబట్టి బిడ్డని దీవించి ఆశ్రయించండి. సత్పల్లికెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకురావాలి. ఆ విషయంలో సహాయపడండి. సౌజన్య జ్ఞాపకం చేసుకో ప్రభా. నాకు సహాయపడితే తనకు సహాయం చేస్తానని మాట ఇచ్చినాను దేవా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు మాకు సహాయపడండి. బిడ్డ అక్కరిలో నేను కూడా పావులు భాగస్రాలుగా ఉండటకు నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డ అనారోగ్య పరిస్థితి దేవతాకి ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో సహాయపడని ఈ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ దేవా కుటుంబ అక్కరలు తీర్చండి. రోడ్డు మీద మేము ఇల్లు కట్టుకునే కృపను కూడా మాకు దయచేయండి. ప్రభుత్వం వారు ఈసారి వస్తే చెల్లెకైనా
దేవా కట్టుకునే కృపను దయచేయండి. బడ్జెట్ ఎలా ఉందో తెలీదు, దయగలైనా స్పందించి సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. మా అక్కరిలో పాలుభావస్తుడిగా మా అక్కరిలు తీర్చబడేటకు నీ కృప దయచేయండి తండ్రి. అయినా మరి నిరంజన జ్ఞాపకం చేసుకోతానని కూడా జాబ్లో స్థిరత, నమ్మకం, విశ్వాసం బలపరచండి. ప్రభు బిడ్డని కృపలో భద్రపరచుకోండి దేవా. తనతో మాట్లాడండి ప్రభా. ఎక్కడ తనని నిలబెడతావో, ఎందులో ఉంచుతావో బిడ్డను నిలబెట్టండి. సత్ప్రవర్తన కలిగి మహిమకరంగా జీవించే కృపను బిడ్డకు దయచేయండి. మనుషులతో కాక నీ చిత్తానుసారంగా బిడ్డ ముందుకెళ్ళేటకు బలపరచండి. కావ్య మా స్టడీ జాబ్ నవీ మా స్టడీ జాబ్ బిడ్డలను దీవించండి. యెహోవాయందు భయభక్తులు గల వారితోనే, నీ చిత్తంలో ఉన్న వారితోనే జతపడేటకు బిడ్డలను దీవించండి. ప్రభా నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం మా ఇద్దరు అయిపోతే నెక్స్ట్ ఇయర్ బిడ్డల విషయంలో అయా ముందుకుంటకు ప్రియ బిడ్డలను దీవించండి. ప్రభానికి వందనాలు. ధైర్యాలైన అయా రాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. శోధ నుండి కీడపై నుండి కాపాడండి. బిడ్డలకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అక్కడ కూడా మరి తనకు జాబ్కి మరి జీతాలు పడట్లేవు, ఇంటికున్న ఫైనాన్షియల్ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ బడ్జెట్ని లోటుపాటులు ఎరిగిన దేవుడు ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ అక్కరలు తీర్చండి దేవా. అన్ని విషయాల్లో సహాయపడండి. నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని ఎండాకాలం నుండి కాపాడండి. బిడ్డల శోధనకి కిడపై తీర్చమని ప్రార్థిస్తున్నాను. నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, నల్గొండ జిల్లా ప్రాంతాన్ని, నాకటిపల్లి ప్రాంతాన్ని, ప్రభా ఈ ప్రాంతాన్ని నీ కృపలో భద్రపరచుకొని అంధకార శక్తిని సంపూర్ణ విడుదల దయచేయండి. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తూనే నీకు నీ కనపరుస్తూ శాంతిని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రియ బిడ్డ లైఫ్ పార్ట్నర్, జాబు, మరి మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. ఇలా నన్ను, నా కుటుంబాన్ని నీ కృపగల హస్తముల కప్ప చెప్పుకుంటూ తోడుగా ఉండండి. యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెరుగుటకు, నా వీడియోలు చూసిన వారు అయా స్పందించుటకు దేవా సహాయపడండి. ఇలా ప్రతిదీ నాయన నేను చేసేది నాకు తోడుగా ఉండి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచి బలపరచమని, తోడుగా ఉండి సహాయపడమని యేసే నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనమగును గాక.